K24 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. కరీంనగర్లోని పిఎం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ 22 తారీఖు 12వ నెల 2024 అనగా నిన్న ఆదివారం రోజు జరిగింది. ఇటు జనరల్ బాడీ మీటింగ్కు ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ న్యామ్తాబాద్ గారు హాజరై పూలమాలలతో శాలువాతో అందరినీ సత్కరించారు. ఈ సందర్భంగా అందరినీ సన్మానించినందుకు అధ్యక్షులు సీతామహాలక్ష్మి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు మాకు ఆదర్శం అని కొనియాడారు. ఒక యువకుడిగా ఉండి ముందుకు పోవడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. తదనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ న్యామ్తాబాద్ గారు మాట్లాడుతూ కరీంనగర్లోని తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ సంఘంలోని సభ్యులకు ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందడం లేదని, చాలీచాలని డబ్బుతో జీవితం గడుపుతూ ఎంతో మందికి నవ్వులు అందించే మీరు మాకు ఆదర్శం అని కొనియాడారు. ఒక యువకుడిగా ఉండి ముందుకు పోవడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. తదనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ న్యామ్తాబాద్ గారు మాట్లాడుతూ కరీంనగర్లోని తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ సంఘంలోని సభ్యులకు ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందడం లేదని, చాలీచాలని డబ్బుతో జీవితం గడుపుతూ ఎంతోమందికి వినోదాన్ని పంచే మీకు నవ్వులను అందిస్తూ ఉంటారు. కావున తాను కూడా మీ సమస్యలకు ప్రభుత్వం సేవలందించే విధంగా పోరాడుతానని, మీకు జీవిత బీమా మరియు పెన్షన్ సౌకర్యం వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. మీరు తలుచుకుంటే ఒక్కొక్కరు 200 మందితో సమానం అని, నాకు ఓట్లు వేయించే విధంగా మీరందరూ కృషి చేయగలరని కోరుకుంటున్నాను అని మాట్లాడారు. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మీలో వ్యక్తిగా నన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపించగలరని కోరారు. అధ్యక్షులు సీతామహాలక్ష్మి గారు మరియు జనరల్ సెక్రటరీ నడిమెట్ల గణేష్ గారు, కోశాధికారి కనపర్తి శ్రీనివాస్ గారు మరియు ఉపాధ్యక్షులు లోకిని కుమార్ గారు, సదన్ గారు, రుద్రోజు వాయు కుమార్ గారు, ఏఆర్ఎస్ అనిత గారు, రాజా రామ్మోహన్ రెడ్డి గారు, సౌల స్వరూపరాణి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆయిల్ రమేష్ గారు, ఎలక్షన్ కమిటీ ఆఫీసర్లు శ్రీ గద్దె ఉదయ్ కుమార్, ప్రభు తిప్పర్తి గారు మరియు 400 మంది సభ్యులు హాజరైనారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మన జూనియర్ ఆర్టిస్టులు కూడా కనీసం గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి పనులు గుర్తింపు లేదు. ఫస్ట్ మనల్ని కూడా ఒక అసోసియేషన్ ఉంది, వెల్ఫేర్ అసోసియేషన్ అని గుర్తించే స్థాయికి మేడం తీసుకెళ్ళాలి. దానికి నేను కూడా ముందుంటా, నా సహకారం తీసుకోండి. ఖచ్చితంగా నేను ముందుంటా. ఎలక్షన్స్ అయినా ఎలక్షన్స్ కాకపోయినా కూడా ఈ రోజు నుంచి నేను కాంటాక్ట్లో ఉంటాను. నన్ను ముందుంచుకొని నేను ఎక్కడ తీసుకెళ్ళి మాట్లాడితే మనకు పని అవుతుందని చెప్పేసి పూర్తి అవగాహన ఉంది. మనం తీసుకెళ్తాం. ఇంకోటి ఏం చేయాలంటే గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వచ్చేలా చూడాలి. ఫస్ట్ మన అసోసియేషన్ ఆల్రెడీ 350 మంది అంటే ఆషామాషి విషయం కాదు. మనం అందరం కలిసికట్టు ఉంటాం. మన ఇంటర్నల్గా ఎన్ని ఉన్నా కూడా ఇంటర్నల్గా చాలా ఉంటాయి. కుటుంబం అన్నప్పుడే 4 అన్నదమ్ములకి 2 అన్నదమ్ములకు కూడా ఉంటాయి. కాబట్టి మన దాంట్లో మన ఉన్న స్కూల్ని కాకుండా కొద్దిగా మనం బయటకి ఎక్కువ ఫోకస్ అయ్యే విధంగా వీళ్ళందరూ ప్రయత్నం చేయాలి. దయచేసి అందరూ కలిసికట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేడంకు సహకరించండి, సార్ వాళ్ళందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లలో నాకు తెలిసి మీరు 350 మందిలో ఒక 50 మంది పర్ఫెక్ట్ బయటకు వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. చాలా మందికి తెలుసు. నాకు చేయాల్సింది ఏంటంటే నా కోసం ఒక ఓటు అడిగండి జనాన్ని. మీరు ఒక్కరు ఓటు అడిగిన అనుకోండి 200 మంది ఓటు ఇస్తారు. మీరు ఒక్కరు అడిగితే చేసి 200 మంది ఇస్తారు ఓటు. మేడం అడిగిన అనుకోండి 200 మంది ఖచ్చితంగా ఓటు వేస్తారు. మేడం నాకు చేయాల్సింది ఏంటి అంటే నేను గెలిస్తే మీరు గెలిచినట్టు దృష్టిలో పెట్టుకోండి అంతే. జనార్దన్ అంటే ఓటు మీలో మనిషి కాబట్టి సహకరించి ముందుకు తీసుకోవాలని ఖచ్చితంగా న్యామ్తాబాద్ జనార్దన్ నా పేరు. జనార్దన్ అంటే గుర్తుకొనిపోతాయని చెప్పేసి జనార్దన్ అని చెప్పేస్తున్నాను. న్యామ్తాబాద్ జనార్దన్.